అంటే నా నా అండర్స్టాండింగ్ ఎలా ఉందంటే అండి, ప్రస్తుతానికి ఈ జనరల్ ఎలక్షన్స్లో ఐ థింక్ యూత్ పార్టిసిపేషన్, పొలిటికల్ లీడర్స్ ఎలా ఉన్నా, పొలిటికల్ పార్టీస్ ఎలా ఉన్నా, వీళ్ళ పార్టిసిపేషన్ మాత్రం చాలా లార్జ్ నంబర్స్లో ఉంటుంది. అంటే దీనికి ఒక 3 కారణాలు ఉన్నాయి. ఫస్ట్ ఏంటంటే, మనకి చూడండి లాస్ట్ డెకెడ్గా ఈ యంగ్స్టర్స్ చాలా యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేస్తున్నారు. మనం ఇంతకుముందు ఎప్పుడు చూడలేదు. యంగ్ సీఈఓస్ అని ఇంతకుముందు మనం ఎప్పుడు వినలేదు. బిట్వీన్ 20 and 30 సీఈఓస్ అవుతున్నారు. ఆ తర్వాత ప్రాపర్టీస్ కొనేసుకుంటున్నారు, కార్స్ కొనేసుకుంటున్నారు. మచ్ బిఫోర్, ఇదివరకు పూర్వం రిటైర్ అయితే తప్ప అసలు ఇవన్నీ జరిగేవి కావు. మళ్ళా సోషల్ సర్వీస్ అనేది మనం రిటైర్ అయ్యాక చేసే వాళ్ళందరూ ఇదేమో ఇప్పుడు ముందే చేస్తున్నారు. ఇప్పుడు చైతన్య లాంటి వాళ్ళు 16 ఏళ్లకే UN అవార్డు తెచ్చుకున్న ఇతను. అయితే మనం అనుకోనివన్నీ యూత్ ఫస్ట్ ముందుకు వచ్చేస్తున్నాయి. సో ఎవ్రీథింగ్ ఈజ్ అడ్వాన్సింగ్. సో వాళ్ళు ఓట్ చేసే పరిస్థితి కూడా ఎక్కువ కనిపిస్తోంది ఈసారి. గుడ్ అండ్ బ్యాడ్ వీ హ్యావ్ టు చూస్. వీళ్ళకి ఏంటంటే ఎడ్యుకేషన్ ఎక్స్పోజర్ వల్ల వాళ్ళకి బాగా విచక్షణ జ్ఞానం పెరిగింది. ఇదివరకులాగా పాపులిస్ట్ పాలసీస్కి వాటికి వెళ్ళడం వీళ్ళు చేయరు అసలు. ఇప్పుడు ఐడియాలజీ ఒకటి, మళ్ళీ ఇంకోటి పవర్ పాలిటిక్స్ ప్లే చేసేదానికి వాళ్ళు దే కెన్ ఈజీలీ డిఫరెన్షియేట్. ఇంకోటేమో రేపు మేము ఆంధ్రప్రదేశ్ని నంబర్ 1 స్టేట్ చేస్తామని ఎవరైనా అంటే వాళ్ళు దానికి అది ఎలా చేయగలుగుతారు అని ప్రశ్నించే తెలివితేటలు కూడా ఉన్నాయి వాళ్ళకి. వీల్ హ్యావ్ టు అండర్స్టాండ్ ద ప్రాసెస్. ప్లేస్ ఎలా క్రియేట్ అవుతుందంటే, ఫస్ట్ యూత్ షుడ్ బి పర్సీవ్డ్ యాజ్ అ పవర్ఫుల్ ఫోర్స్, అండ్ యూ విల్ బి పర్సీవ్డ్ యాజ్ అ పవర్ఫుల్ ఫోర్స్ ఎప్పుడంటే మనం లార్జ్ నంబర్స్ లో వెళ్ళి ఓట్ చేస్తే, ఓ వీళ్ళు ఇంత పెద్ద బలగా వస్తోంది, మనం వాళ్ళ గురించి మనం ఆలోచించాలి అని అప్పుడు వాళ్ళ పాలసీస్ మార్చుకుంటారు. పాలసీస్ మార్చుకుంటే యంగ్ పీపుల్ క్యాన్ వర్క్. సో పొలిటికల్ పార్టీస్ లో సీట్స్ క్రియేట్ చేస్తారు. సో ద ఫస్ట్ స్టెప్ ఏంటంటే, మీరు లార్జ్ నంబర్స్ లో వెళ్ళి యూ షుడ్ పార్టిసిపేట్ in the polling process. Because మనం చూడండి, మనం రాడికల్ చేంజ్ అడుగుతున్నాం. మొన్నటి వరకు మన యాక్చువల్లీ మన పొలిటికల్ లీడర్స్ ప్రొఫైల్ చూస్తే 50 ఏళ్ల నుంచి 90 ఏళ్ల వరకు ఉంది. సడన్ గా మనం 18 ఏళ్ల వాళ్ళని 21 ఏళ్ల వాళ్ళని రమ్మంటే ఇట్స్ ఆస్కింగ్ ఫర్ అ రాడికల్ చేంజ్. అండ్ ఇండియా హెస్ నెవర్ హ్యాడ్ రాడికల్ చేంజెస్. సో మనకి ఇంక్రిమెంటల్ చేంజెస్ అవుతాయి. లాస్ట్ జనరల్ ఎలక్షన్స్ నుంచి ఇప్పటికి మనం చూస్తే యంగ్ ఎంపీస్ చాలా మంది ఉన్నారు మనకి. అలాంటి పరిస్థితి అంతకు ముందు లేదు. ఫస్ట్ లోక్సభతో కంపేర్ చేస్తే మనం చాలా తక్కువగా 143 ఉన్నారు, అప్పుడు మొత్తం పడిపోయింది. సో మనకి డైరెక్షన్ పోయింది. ఇప్పుడు డైరెక్షన్ మళ్ళీ వస్తుంది. ఈ యంగ్స్టర్స్ మీద హోప్స్ ఎందుకున్నాయంటే, నెక్స్ట్ జనరల్ ఎలక్షన్ కి చూడండి, సర్టన్లీ యూ కెన్ మార్క్ మై వర్డ్స్, దే విల్ బి అ వరల్డ్ ఆఫ్ డిఫరెన్స్ ఇన్ పీపుల్ who are going to contest. ఎందుకంటే ఈ జనరల్ ఎలక్షన్స్ లో పార్టిసిపేషన్, ఎందుకంటే మన ఆర్థిక పరిస్థితి చూడండి. I mean, the economy in the world now, everything is going down, and youngsters realize there will not be any jobs because India is also going to have to face the pain of the global meltdown. So they realize that. That's why they want good leaders who can navigate the country and make it reach a better position. దానికి మనకి ఒక ప్రాసెస్ ఉంటుంది. మనం ఫస్ట్ మనకి అవగాహన పెంచుకోవాలి. నేనేదో డైరెక్ట్ గా పాలిటిక్స్ లోకి వెళ్ళిపోతాను అనేసి నేను వి కాంట్ స్టామ్ ద బాస్టియన్ లైక్ దట్. సో ఫస్ట్ ఆ ప్రాసెస్ అండర్స్టాండ్ చేసుకోవాలి. మన లోకల్ ఏమంటారు పాపులారిటీ పెంచుకోవాలి. అప్పుడు ఏమవుతుంది, లోక్సత్తా, ఇప్పుడు బేసిక్లీ వై పీపుల్ లుక్ ఎట్ లోక్సత్తా ఇస్ వాళ్ళకి ఏమి డైనాసిటీ అవేమి లేవు బేసికలీ, బట్ స్టిల్ పీపుల్ గో దేర్ ఎందుకంటే వాళ్ళు వాళ్ళ పవర్ పెంచుకున్నారు కనుక. సో నెక్స్ట్ జనరల్ ఎలక్షన్స్ కి యంగ్స్టర్స్ షుడ్ గెట్ టు బి వెరీ పాపులర్ అండ్ అండర్స్టాండ్ ద డెవలప్మెంట్ పార్ట్. ఎందుకంటే ఎడ్యుకేటెడ్ యూత్ బాగా పెరిగిపోతున్నారు మనకి. సో అప్పుడు ఏమవుతుందంటే వీ కెన్ కంపీట్ విత్ దెమ్. సో ఇప్పుడు సడన్ గా వెళ్ళి నాకు పార్టీ సీట్ ఇవ్వండి అంటే ఎవరు మీరు చదువుకుని ఉండొచ్చు, తెలివి బాగా ఉండొచ్చు, అందంగా ఉండొచ్చు, పాపులర్ అయి ఉండొచ్చు, సెలబ్రిటీ అయి ఉండొచ్చు, ఇవ్వరు. వీళ్ళు చూడండి, ఇప్పుడు ముగ్గురిని చూస్తే వీళ్ళకి ఏంటంటే ఎడ్యుకేటెడ్ పీపుల్, డెవలప్మెంట్ ఓరియంటెడ్ పీపుల్ అవన్నీ కావాలన్నమాట. అయితే ఈ 3 పార్టీస్ లో వాళ్ళు అలాంటి అభ్యర్థులు కనిపించట్లేదు. కనిపించిన ఒక్క పార్టీకి ఫ్యూచర్ లేదనే నిర్ధారణకు వచ్చేసారు వాళ్ళు. ఎందుకంటే అది ఇంకా చిన్న పార్టీ, ప్రెజెన్స్ ఇంకా లేదు, వచ్చే జనరల్ ఎలక్షన్స్ కి ప్రాబ్లీ రావచ్చని. చైతన్య ఓపెన్ గా దానికే వెళ్తా అంటున్నాడు. అయితే కామనాలిటీ ముగ్గురులో ఏంటంటే, బాగా డెవలప్మెంట్ అర్థం చేసుకుని స్మార్ట్ అభ్యర్థుల్ని ముందుకు పెట్టే పార్టీస్కే వెళ్తారు వాళ్ళు. సో ఐ థింక్ దిస్ ఇస్ అ ట్రెండ్ ఆఫ్ ద యూత్ అండి. వాళ్ళెవ్వరూ దే విల్ నాట్ బి టేకెన్ ఫర్ అ రైడ్. ఈ మధ్య నేను చూస్తున్నాను, మన రూరల్ అర్బన్ అని ఏమీ వ్యత్యాసం ఎప్పుడు పెట్టుకోని అవసరం లేదు. రూరల్ ఇండియాకి వెళ్ళినా కూడా పేపర్స్ వాళ్ళు చదివినంత మనం చదవం.